మీలో కలుస్తుందా కలవదా ఏం జరుగుతుంది అంటూ చర్చలు జరిగాయి. బీజేపీ వచ్చింది, పొత్తులో జాయిన్ అయింది, సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది. వెంటనే డిబేట్లు స్టార్ట్ అయ్యాయి. విభజన హామీలు ఏమయ్యాయి, ప్రత్యేక హోదా సంగతేంటి, ఇవన్నీ అడగరా? మరి ఎలా పొత్తు పెట్టుకున్నారంటూ ప్రశ్నలు వేసేశారు. పవన్ పాచిపోయిన లడ్డూలు అన్నాడు కదా, ఇప్పుడు ఏమైంది అని నిలదీసేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అడిగే వాళ్ళంతా ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఇంకా అడగాల్సిన వాళ్లను ఎందుకు అడగడం లేదు? అసలు కిటుకు అక్కడే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గతంలో పాచిపోయిన లడ్డూ అన్నారు కదా అంటూ నిలదీత. మరి అవన్నీ చెప్పి అధికారంలోకొచ్చిన జగన్ను ఎందుకు అడగరు? జగన్ను మాత్రం నిలదీయలేరా? పవన్ కళ్యాణ్ అంతా తానై కూటమినైతే రెడీ చేశారు. ఆయన సీట్లు తగ్గించుకున్నందుకు త్యాగరాజు అని బిరుదులు కూడా ఇచ్చేస్తున్నారు. పవన్ మాత్రం ఇదంతా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమేనని, ఓసారి ప్రభుత్వం మారాక అసలు సంగతి చూద్దామని జనసేన శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ గతంలో గట్టిగా అడిగిన మాట వాస్తవం. చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుంటే దానిని పాచిపోయిన లడ్డు అన్నది కూడా నిజం. మరి తర్వాత ఏమైంది? వైసీపీ అధికారంలోకొచ్చింది. ఇవన్నీ అడిగిన పవన్ కు అధికారం రాలేదు. ప్యాకేజీ ఒప్పుకొని తర్వాత హోదాపై బీజేపీతో ఘర్షణలు పడ్డ బాబు అధికారంలోకి రాలేదు. మరి అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రత్యేక హోదాపై ఏం చేసింది? జగన్ దేవుని స్క్రిప్ట్ అంటూ తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు అడుగుతున్న వాళ్ళెవ్వరూ జగన్ను ప్రశ్నించలేకపోయారు, నిలదీయలేకపోయారు. అయినా జగన్ కాకుండా పవన్ పైన కొందరి టార్గెట్. జగన్ ప్రతి సందర్భంలోనూ బీజేపీకి మద్దతిస్తూ, వారు తెచ్చిన చట్టాలను ఆమోదిస్తూ, వారితో అఫీషియల్గా కాకపోయినా అనఫీషియల్గా పూర్తి స్థాయిలో మిత్రుత్వం నడిపించుకుంటూ వచ్చారు. అయినా వీరెవ్వరూ ఆ విషయంపై ప్రశ్నించరు. మరి ప్రత్యేక హోదా అడగవా అని అడగనే అడగరు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడవా అని అడగరు. పోలవరంకు పూర్తిగా నిధులివ్వరేంతని జగన్ ఎందుకు అడగలేకపోయారో వీరికి తెలిసినా తెలియనట్టు నటిస్తారు. ఇలాంటి వాళ్లంతా పవన్ కళ్యాణ్ను ప్రశ్నలు వేయడానికి ఫ్రీగా నోళ్లొచ్చేస్తాయని జన సైనికులు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించింది పవనే, స్టీల్ ప్లాంట్పై సూటిగా చెప్పింది పవనే. ప్రభుత్వం మారాక అన్నీ సాధిస్తామనేది జనసేన వాదన. ప్రత్యేక హోదాపై గతంలో నిలదీసింది పవన్ కళ్యాణే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పగలిగింది కూడా పవన్ కళ్యాణ్ ఒక్కరే. పోలవరం పైన నిలదీసింది పవన్ ఒక్కరే అని జన సైనికులు వాదిస్తున్నారు. ఓ లక్ష్యం తర్వాత మరో లక్ష్యం, అదే పవన్ కళ్యాణ్ వ్యూహమని వారు వివరిస్తున్నారు. ముందుగా వైసీపీ ప్రభుత్వాన్ని పంపించెయ్యాలి, ఆ తర్వాత రాష్ట్రానికి కావలసినవన్నీ బీజేపీతో మాట్లాడి సాధించుకోవాలనేది వ్యూహం అంటున్నారు. రాష్ట్రం కోసం కూటమి తెచ్చిన పవన్ రాష్ట్ర ప్రయోజనాలపై కృషి చేస్తానంటున్న జనసేన, ప్రశ్నించే వాళ్లు జగన్ను కూడా ప్రశ్నించాలంటున్న జనసేన. పొత్తుల కోసం ఇంత కష్టపడిన పవన్ టీడీపీ వద్దనుకున్నా బీజేపీని ఒప్పించి పవన్ రేపు ప్రభుత్వం మారాక వీటి గురించి అడగకుండా ఎందుకుంటారని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. పైగా బీజేపీ కూడా తాము అధికారంలోకొస్తే అన్నీ ఇస్తామని గతంలోనే ఓపెన్గా ప్రకటించింది. రేపు సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి అవన్నీ సాధించుకుంటామని జనసేన నేతలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అదే జరిగితే మంచిది. కానీ బీజేపీని అడగలేక కామ్గా ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ కైనా టీడీపీ చంద్రబాబుకైనా నష్టం జరగడం ఖాయం. మరోవైపు ప్రశ్నలు వేసేవాళ్లు జగన్ను, వైసీపీని కూడా వేస్తే న్యాయంగా ఉంటుంది. కానీ వారిని వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ వెంట పడడం ఎలా కరెక్ట్ అని అడుగుతున్న జన సైనికుల వాదన కూడా సరైనదే కదా అని అనిపిస్తోంది.